నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ బడుగు బలహీన వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీ కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది దుష్ట శక్తులు, అంటే ఇక్కడ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే కాదు, బీసీలు కూడా దీనిలో బీసీ జర్నలిస్టులు కూడా కొంతమంది మనం ఈ మధ్యలో టీడీఎంఏ అని కొంతమంది మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి కూడా మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే సాయి ఈశ్వరాచారి కుటుంబానికి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం కొద్దిసేపటి క్రితమే అందజేశారు తీన్మార్ మల్లన్న గారు. దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొందరు పని పాట లేకుండా అదే పని కట్టుకొని అందులో తీన్మార్ మల్లన్న తిట్టడమే పనిగా పెట్టుకొని కొంతమంది తిడుతున్న సంగతి తెలిసిందే. దానిలో ఈ పోరంబొగ్గు గడవడు, ఈ పోరంబొగ్గానికి ఏం పని లేక ఒక రెడ్ అయిన ఉత్స తాగుకుంటా, ఇక చెప్పాలంటే సింపుల్గా ఈయన భాషలు చెప్పాలంటే వీని వాళ్ళ ఒకటి చెప్పినా కొద్దీ వాడిని ఉత్స తాగుకుంటా వీడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న తీన్మార్ మల్లన్న ప్రజలతో ముఖాముఖి బడుగు బలహీన వర్గాలతోని నిజంగా ఏ విధంగా ఉంది పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, సలహాలు ఏ విధంగా ఇస్తారు, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా ఉందనేది ఒక హాఫ్ అన్ అవర్ సేపు గంట సేపు ఒక ప్రోగ్రాం పెట్టిండు. అందులో లైవ్లో కాల్ తీసుకున్నాడు, చాలామంది ప్రజల కాల్ తీసుకున్నాడు. వీడు దాదాపుగా ఎన్ని రోజుల రైట్ లైవ్ బంద్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, వీడు ఇక్కడ చూడొచ్చు మనం. లైవ్ బంద్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, మార్నింగ్ న్యూస్ లేదు, ఇక లాస్ట్ 2 days అవుతుంది మార్నింగ్ న్యూస్ లేదు. కేవలం మల్లన్న కంటెంట్. ఇగో మల్లన్న గాడ్సేకు కాల్ చేసిన తీన్మార్ మల్లన్నకు లైవ్లో కాల్ చేసిన మహేష్ గాడ్సే అని ఉన్నాడు కదా, ఈ ఆడియో వినిపిస్తా. ఇగో ఇప్పటికి కూడా నడుస్తుంది అదే ఇక వేరే పని ఏం లేదు. ఈ పోరంబోకోనికి వేరే పని లేదు. ఇది పెద్ద పోటుగాడు కదా. అసలు వీడిని బయట చూస్తే వీడిని చినిగిపోయిన టీషర్ట్ వేసుకొని వస్తాడు. వాస్తవానికి నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, కానీ అట్లా మాట్లాడదని ఎప్పుడు కూడా చెప్పలే. చినిగిపోయిన టీషర్ట్ వేసుకొని వస్తాడు, పిచ్చోళ్ళు లెక్క ఉంటాడు అని చెప్పారు. వీడు మల్లన్నతో పోల్చుకుంటాడు. మల్లన్న సమాధానం చెప్పాలన్నట. ఈడు కానీ తల్వార్ తాత కానీ చిలక ప్రవీణ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే, మనం ఎక్కువ హైప్ ఉన్నోడిని ఫోకస్ చేసి మనం మాట్లాడినామనుకో, మనం ఫోకస్ అయితే మన ఉద్దేశంలో కొద్ది కీలకంగా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అందరితో ఒకటే బాట. ఎవడేం సొక్కం పూసలు కాదు, ఎవడు తగ్గేదే లేదన్నట్టుగా వీళ్ళు పెద్ద స్థాయిలో ఊహించుకొని ఈ పోటుగాందట మల్లన్న. ఇది మల్లన్న స్థాయి, వింది మల్లన్న స్థాయా? వీడేమైనా ఉద్యమాలు చేసిండా, లేకపోతే ఎవరైనా కొట్లాడిండా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లాడి నిర్వాడి ఏమైనా జైలుకు పోయొచ్చిండా, లేకపోతే ఎట్లా, దేనికోసము? కొంచెమన్నా బుద్ధి ఉండాలి హౌలేగా. నువ్వు ఏ తోట్లా, నువ్వు అంత పెద్ద పోటుగానం అయితే నా నంబర్ ఎందుకు లావడతలేవురా? నువ్వు అంత పెద్ద పోటుగానమేమో కదా, నా నంబర్ ఎందుకు లావడతలేవు? మరి వేరే నెంబర్లకి వెళ్ళి కూడా చూస్తా, ఒకసారి చేస్తా. మరి వేరే నెంబర్లకి వెళ్ళి కూడా చేస్తా, ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక ఇంత పెద్ద పోటుగాని నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసినా అనేది సమాధానం చెప్పాలి. మరి ఇక చెప్పి మళ్ళీ నా ఫోటో పెట్టుకుంటా ఇక తిడతాడు, వీని పెట్టి అరే హౌలేగా, నువ్వు మాట్లాడిన మాటలకు నిజంగా తీన్మార్ మల్లన్న ఒక మంచోడు కాబట్టి, నిజంగా ఒక పద్ధతి గల మనిషి కాబట్టి నువ్వు అట్లున్నావు. లేకపోతే వేరే నువ్వు మాట్లాడిన ఒక గౌరవ పట్టభద్రులు ఎమ్మెల్సీని పట్టుకొని ఉచ్చల్ దాగు సంకల్ నాకు ఇవన్నీ భాషలు ఏంద్రా ఇష్టానుసారం రండా బిండా ఇష్టానుసారం మాట్లాడుతున్నావు హౌలేగా. అంటే ఎవడేం అంటలేడని ఇష్టానుసారంగా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే చేసిండు. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఈయన మీద 3-4 కేసులు అయినాయి, మనం చూసినాం కదా, పలు సెక్షన్లతో కేసులు అయినాయి. ఆ విషయం దీనికి సంబంధించి ఈడైతే నిన్న లైవ్లో కాల్ చేసినాడు. మరి లైవ్లో కాదు, కాల్ చేసిండి వేరే వాళ్ళు కాబట్టి ఒకసారి మీకు ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. వీడు ఏం మాట్లాడదంటే, కేసీఆర్ను తీన్మార్ మల్లన్న ఏ విధంగా ప్రశ్నించిండో, నువ్వు రావులే ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి రెడ్డిలే ఉంటారని ఏ విధంగా ప్రశ్నించారో, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట బీసీలు కాదు, మున్నూరు కాపులే ఉంటారు, మున్నూరు కాపులే రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంటారు అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అరే అవులేగా, పార్టీ పుట్టింది అంటే 100 రోజుల క్రితం, 100 రోజులు అయింది. 100 రోజులకు సరే 10 రోజులు అటు ఇటు, 100 రోజులలో 110 రోజులు అనుకో. పార్టీ పుట్టిందే అది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక సరైన నాయకుడు కావాలి, సరైన రథసారథి కావాలి, దానికి సరైన రథసారథి కావాలి. పార్టీ ఇంతకుముందు అధికారంలో లేదు. పార్టీ ఇంతకుముందు అధికారంలోకి వచ్చి నిజంగా మంత్రి పదవులు అనుభవించి, ఎమ్మెల్యే పదవులు అనుభవించి, ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో నిజంగా పార్లమెంట్ సభ్యులు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఉన్నారంటే అది కూడా లేదు. కనీసం ఇప్పుడే మొన్న అంత 3 నెలల కింద పుట్టిన పార్టీకి, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మున్నూరు కాపుల కీలక తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టింది కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నాడు. నీకంతా అరే నీ జీల దమ్ముంటే నువ్వు పార్టీ పెట్టరా, నువ్వు పార్టీ పెట్టి ముదిరాజులు కూడా పాపం ఒక ముదిరాజు బిడ్డ వేసి నిన్న కాలు. నేను ఆ విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒళ్ళు బలుపు ఎట్లా అయిపోయిందంటే, వేరే పని ఏం లేదు దీనికి, వేరే పని లేదు. వాడు చెప్పింది వీనుచ్చ దాక్కుంటా ఇదే మాట వినుంటున్నాడు. సరే ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తా. అది కూడా
ఒకసారి ఈడు ఏం మాట్లాడతాడు ఇంకా దీన్ని ఇప్పటికి కూడా లైవ్ పెట్టుకున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీలో ఎంత ఉండాలి ఏందనేది సో రెగ్యులర్గా చెప్తారు. బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది తిరుమల చెప్తారు. అందుకే నేను కూడా ఒకసారి తిరుమలతో మాట్లాడదాము. రాజ్యాధికార పార్టీలో మరి ఎంతమందికి బీసీలకు న్యాయం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామని మీకు కాల్ చేశాను. అన్న లైవ్లో ఉన్నాడంటే చేసిన మల్లన్న గారి లైవ్ తీసుకురు కదా, ప్రతిరోజు ఉంటుందా? సంతోషం. అయితే నేను మీరు ఇన్ఫార్మ్ చేస్తాను కదా మల్లన్న గారికి. సో మీరు ప్రజెంట్ మల్లన్న గారు లిఫ్ట్ చేస్తాను అనుకుని చేశాను. లైవ్ అయిపోయింది అంటారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా బీసీల కోసం పోరాడుతుంది తీర్మానం మల్లన్న. ఒప్పుకుంటారన్న దీనిలో అన్న? నాకు అట్లా అనిపించింది అన్న, నాకు అట్లా అనిపిస్తుంది. సీరియస్గా చెప్పాలంటే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం తెచ్చే ఒకే ఒక్క మనగాడు తీర్మానం మల్లన్న. నేను నమ్ముతున్నాను. క్వశ్చన్ వినండి అన్న, నా ప్రశ్న అయిపోయినండి. మీరు ఇన్ఫార్మ్ చేయండి. నేను అడిగిన పాయింట్ తప్పేం లేదు. మహేష్ గాడ్సీ అంట మీ అభిమానం అంట అని చెప్పేసి అన్న ఒక మాట అయిపోయి అన్న. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈడంతా మాట్లాడతాడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ఆమోష ప్రకారం వాళ్ళకు హక్కులు ఉండాలి, వాళ్ళ వాటా ఉండాలని చెప్పిండు తీర్మానం. వాస్తవం ఎన్ని ఉండాలి? ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉండాలా, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు ఉండాలా, లేకపోతే ఎన్ని ఉండాలి? మంత్రి పదవులలో ఉండాలా, ఎమ్మెల్యే పదవులలో ఉండాలా, లేకపోతే క్యాబినెట్ హోదా కలిగిన పదవులలో ఉండాలా, లేకపోతే నామినేటెడ్ పోస్టులలో ఉండాలా, లేకపోతే కార్పొరేషన్ పదవులలో ఉండాలా? దేన్ని ఉండాలని హౌలేగా సోవినాదా నీకేమన్నా? నిన్నాగమన పుట్టిన పార్టీకి అంత 3 నెలల కింద పుట్టిన పార్టీకి అలా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తీర్మార్మలనే ఎందుకు అధ్యక్ష పదవి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. సరే నేను ఇదే మాట్లాడుతున్నా అని చెప్తా ఉన్నాడు కదా. సరే ఒక ముదిరాజు బిడ్డ ఫోన్ చేసి నేను ఒకసారి విందాం. ఒక ముదిరాజు బిడ్డ ఫోన్ చేసిండు. ఇగో చూసిరా, ఇప్పటికి కూడా అదే లైవ్ నడుస్తుంది, వేరే పని లేదు. ఇక గాడ్సే ఫోన్ చేసి ఇంట్లో ఏమున్నది, ఇంట్లో ఏమున్నది ఇగో ఒక మాట అయిపోయి అన్న. మీరు అనుకుంటున్నది కూడా నిజమే. రైట్, సంతోషం. అయితే మనం ఎంతో మనకంత ఒక పాట వచ్చిందన్న పొద్దుగాల చూసిన. ఇంకో పాట ఏంటంటే శనార్థి తెలంగాణలో బ్యానర్ ఐటమ్ ఏంటంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇది కిరాయి ఇల్లు, మన ఇల్లు కావు, మన అసలు సిసలైన ఆ బీసీల ఇల్లు ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పిరన్న. పేపర్లో వచ్చింది అలా బ్యానర్ ఐటము. అయితే నాకు ఒక ప్రశ్న వచ్చిందన్న, అసలు సిసలైన బీసీల ఇల్లు ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాదంటే అలా బీసీలకు న్యాయం జరగలేదు, ఎవరెంతో వారికి అంతా అనే సిద్ధాంతం అమలు అయితే లేదు. రెడ్డోలు గింతతో ఉన్నారు, బస్తడి బియ్యం వండితే సగం మిగులుతాయి మీకు, మీరెట్లా ముఖ్యమంత్రులు అవుతారని మనం అలానే నేర్పిస్తున్నాం మా గురుగారు. తర్వాత వెలమ్మలు మీరెంతరా, మీ లెక్క ఎంతరా అని చెప్పేసి ఒకరి నాది అయిపోయి వెలమ్మలు 7,200 మంది ఇళ్ళే ఉన్నాయి, 1 లక్ష చిల్లర. ఎవరు ఓడు కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి అయ్యిండు, మిగతా వాళ్ళు మంత్రులు అయ్యారు, వీళ్ళ లెక్క ఎంత అని రేవంత్ రెడ్డి ఒకప్పుడు చెప్పిండు. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ నీ రెడ్డోల కుటుంబం ఎంత అని ఇలా మళ్ళానే ఎంచుతుండు. ఇలా నేను మహేష్ గాడ్సేగా ఒక అసలు సిసలైన బీసీ బిడ్డగా నేను అడుగుతున్నా ఒక ప్రశ్న. అంటే ఇలా డూప్లికేట్ బీసీలు కూడా ఉంటారా హౌలేగా? ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ ఉండగా రేవంత్ రెడ్డి మాట్లాడిను, నీ లెక్క ఎంత నీ కథ ఎంత అని మాట్లాడి. రేవంత్ రెడ్డి ఉండగా తీర్మార్మలన నీ పిరికెడ్ నీ సగం ఒక బత్త అంటే సగం బత్త కూడా అన్నట్టు తీర్మార్మలన మాట్లాడాను అనుకో. అక్కడ అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తీర్మార్మలన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటంటే తీర్మార్మలన ముఖ్యమంత్రి, నువ్వు ఒక ప్రశ్నించే పత్తి గొంతువా నువ్వు? అరే నీ ముఖానికి నీ టీషర్టే దిక్కుండదు నీకు, నువ్వు ప్రశ్నించే గొంతు నీ మల్లానతను పోల్చుకునే సాయారా నీది? అవులాగా ఏం మాట్లాడుతున్నావు? సోయుందారా నువ్వు? ఒక విషయం మాట్లాడదాం. అయితే ఈ విషయం ఇట్లుంటే నిన్న ఎవరు మన ఛానల్లే ఉంది. అయితే నిన్న ఒక బిడ్డ ఎవరు ముదిరాజులకు ఎందుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు కదా. అరే ఇప్పుడు బీసీలు ముఖ్యమంత్రి కాలే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలే, ఏ పార్టీలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలే. బీసీలు అధ్యక్ష పదవి ఎప్పుడు వచ్చింది? టీపీసీసీ అధ్యక్ష పదవి ఎప్పుడు వచ్చింది? తీర్మార్మలన బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత నువ్వు ఎవరిచ్చారు? మహేష్ కుమార్ గౌడ్కు అధ్యక్ష పదవి వచ్చింది. అది సోయినదా నీకేమన్నా? అది నువ్వు మాట్లాడుతూ వచ్చిందా? నువ్వు ప్రశ్నించే గొంతు పత్తి గొంతు నువ్వు ప్రశ్నిస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి మహేష్ గౌడ్కి వచ్చిందా?
గింతలైనా సోయి ఉన్నదా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు సోయి ఉందా? ఓ ఎర్రి కుక్క కరిచినట్టు. అసలు కుక్క కరిస్తే మనిషి ఎట్లా తయారవుతాడు అనేది నేను సింపుల్గా చూస్తే అర్థమవుతుంది. అయితే నేను ఒక బిడ్డ ఫోన్ చేసిండు, ఎవరు? ముదిరాజు బిడ్డ ఫోన్ చేసిండు. ఇక్కడ ఇగో కీలకంగా చూడరు ఒకసారి. ముదిరాజు బిడ్డ ఫోన్ చేసిండు. రైట్, ఇక ఒకసారి వినరు. ఇది తెలుగుంటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయాల వైభవం మధ్య వధువుని మరింత దివ్యంగా మెరిసేలా చేసేది ఆమె ధరించే ఆభరణాల శోభ. అవునన్నా. మా అది భారతీయ సేనా? అవునన్నా, భారతీయ సేన. అదే నేను అంటే జనరల్గా నా పేరు రవి అన్నా. అదే యాక్చువల్గా మీరు ఓన్లీ మల్లన్ననే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. టార్గెట్ ఏముంది అన్నాడా? అయ్యో టార్గెట్ ఏం లేదన్నా. నాకు ముదిరాజులకు రాజ్యాధికారం ఇవ్వాలను దాన్ని అంతేను పాట ప్రకారం. అదే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే బ్రదర్. నేను ఆ విషయంలో నేను అగ్రి. ఆడియో రికార్డ్ విన్నావా అన్న? వినే ఫోన్ చేసిన. విన్నాక ఇంకా నాకు ఫోన్ చేయాలంటే బీసీల గురించి మాట్లాడకు, ఫస్ట్ ముదిరాజుల గురించి మాట్లాడితే మాట్లాడదాం అన్న, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. నేను ముదిరాజునే. మీరు ముదిరాజు కదా? రైట్, సంతోష్ చెప్పండి. నేను ముదిరాజునే. మీరు అడిగిన పాయింట్ బాగుంది. మీ ఆత్మ మీద కొట్టేసుకొని చెప్పండి. మీరు ముదిరాజేనా? నేను ముదిరాజునే మాట్లాడుతున్నా. ముదిరాజే, రవి ముదిరాజు నా పేరు. అన్న మీరు ఆత్మ మీద కొట్టేసుకొని చెప్తున్నా మహేష్ నీ ముదిరాజు నండి. నీ అంట ఆత్మ మీద కొట్టేసుకొని నీ బీసీని ఎర్రగొల్ల పుట్టుక పుట్టిన యాదవ్గా మాట్లాడుతున్నా. నేను వేస్తున్నాను, నువ్వు కూడా తప్పేందన్నా? నా ఆత్మ మీద నా ఆత్మ మీద కొట్టేస్తున్నా. నేను రవి ముదిరాజ్. చెప్పనమ్మా. అదే నేను అడిగేది ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఇప్పుడు తీన్మార్ మల్లన్ననే ఎందుకు టార్గెట్ చేయడము? ఈ ఒక్క వీడియో, ఈ పాయింట్ ఒకటి పక్క పెట్ట కూడా మా మల్లన్న కరగలే. మహేష్ గారితో లైవ్ లో ఫోన్ కట్ చేసిండే. లోకం తెలుస్తుంది. మహేష్ గాడ్సే లైవ్ లో మల్లన్న ఫోన్ కట్ చేసిండు. మహేష్ గాడ్సే ఇటు చూడు, ఇటు ఫోన్ చేసిందో ఒకరు, లావట్టింది ఒకరు, అక్కడ ఫోన్ చేసింది మల్లన్నకైనా లైవ్ అయిపోయినాక ఫోన్ చేసిండు. ఇక్కడ విషయం ఏంటంటే మహేష్ గాడ్సే ఈయన ఫోన్ కట్ చేసిండు. ఇటు పెద్ద పోటుగాడు అన్నట్టు. ఇప్పుడు వీడు మహేష్ గాడ్సే అంటాడు పెద్ద పోటుగాడు. అంటే వీళ్ళ విషయం ఎట్లుంటుంది అంటే వీడు కానీ తలవాత కానీ చిరుక ప్రవీణ్ కానీ ఎవడు కానీ చిన్న స్థాయిలో పెద్ద స్థాయి. ఇప్పుడు నీకు రిప్లై ఇస్తావరా? మరి నువ్వెందుకు రిప్లై ఇస్తావురా? నువ్వు అంత మొగోణం అయితే, అంత పెద్ద పోటుగాడం అయితే. ఇప్పుడు నీ నంబర్ ఇదే కదా, నేను ఫోన్ చేస్తా ఒకసారి. మరి ఈడు పార్టీ పెట్టాలి కదా. ముదిరాజు నాకు అధ్యక్ష పదం అంటాడు. బీసీలు రాజ్యాధికారంలోకి రాకముందే రాజ్యాధికారంలోకి రాకముందే కులాల పంచాయతీ పెడుతున్నావు కదా. హలో నా మహేష్ గాడ్సేనా? కథం ఈ మొగోళ్ళు లావట్టడిగా ఇగో కథం. ఇక ఇది మొగతనం అయింది. ఈ పెద్ద పోటుగాని లెక్క ఎమ్మెల్సీకి ఫోన్ చేసి నా ఫోన్ కట్ చేసిండు అని మొత్తుకుంటాడు. అయిపోయింది. ఇక ఏ నెంబర్కి చేసినా ఫోన్ లావట్టాడు ఈ నెంబర్ నుండి. ఇక ఎందుకు లావట్టాడంటే ఈ దగ్గర సబ్జెక్ట్ లేదు అట్లా. మన సబ్జెక్ట్ ఉంటేనేమో మనం ఫోన్ చేసేమో మాట్లాడచ్చు. అరే అవులేగా నువ్వు నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఒకే అమ్మకి ఒకే అబ్బాయికి పుట్టినట్టుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రతిపక్షంలో ఉన్న దాని గురించి కాదు మాట్లాడాల్సింది. ఇంతకుముందు ఏమైనా అధికారం నుండి నిజంగా దోసుకున్న సొమ్ము అంటే వాళ్ళ గురించి మాట్లాడు. బీసీలు రాజ్యాధికారంలోకి రాకముందే బీసీలలో కులాల పంచాయతీ పెడతాడు ఈ దొంగ నా కొడుకు. ఎంత మొగడం అయితే ఎందుకు ఫోన్లో ఆడుతలేరా మరి? ఇక కథం. ఇక బ్లాక్లో పెట్టేసిండు. ఇక ఏ ఫోన్లో ఆడతాడు? నా నంబర్లో అయితే కలవ. ఇక నా నంబర్లోకి వెళ్ళి చేద్దాం. ఇక కలవ. ఇక ఈ మొగోడు ఈ పోటుగాడు మహేష్ గాడ్సే ఫోన్ కట్ చేసిండు అని ఈడు మొత్తుకున్నాడు ఈ పోటుగాడు. కొంచెమన్నా బుద్ధని ఉండాలి. నువ్వు ఏ నెంబర్లోకి వెళ్ళి చేసినా ఇక లావట్టాడు. ఇక అయిపోయింది. ఇక ఇంకో నంబర్ ఉంది, ఇంకో నంబర్ చేద్దాం అట్లా. కథం. ఇక ఫోన్ ఆటోడు ఉండదు. ఇగో ఇది ఈ పోటుగాంతనం. ఇది మనం ఏమన్నా అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, లేకపోతే ఫోన్ కలవకుండా పెట్టుకున్నాడు. ఇక నా ఫోన్ అయితే అసలుకే కలవది.
ఇక నా ఫోన్ అయితే అస్సలకే కలవదు ఇక. ఇగో బిజీ టోన్ కంప్లీట్. ఈడు నువ్వు మరి నిజంగా నువ్వు మొగ పుట్టుక పుడితే నువ్వు మొగవుని అనుకుంటే ఒక అమ్మకి అబ్బకి పుట్టిన అనుకుంటే మరి లావట్టచ్చు కదా, లావట్టి సమాధానం చెప్పచ్చు కదా, అంతే లావట్టడిగా. ఇది మనం మళ్ళీ పెద్ద పెద్ద పోటీగాళ్ళ లెక్క మనం వాణిని ఉచ్చదాగి సబ్జెక్ట్ చెప్పే ఈ ఉచ్చదాగి నా కొడుకు కూడా వీడు కూడా మల్లన్న గురించి మాట్లాడతాడు. మల్లన్న గురించి ఎట్లా మాట్లాడతాడంటే మల్లన్న ఈయన ఫోన్ అట కట్ చేసినట, మల్లన్న దగ్గర సబ్జెక్ట్ లేక మల్లన్న అరే చిల్లరగా నువ్వు ఎంత బెఫుని కాకపోతే నీకు మల్లన్న సమాధానం చెప్తారా? ప్రతి ఒక్కడు మల్లన్నతో కొలుచుకున్నాడు ఏనారిగా, ప్రతి ఒక్కరు తీర్మానం మల్లన్నలే. ఏదో పెద్ద పోటుగా లెక్క చించినట్టు ఒక కేసు పడంగానే చుచ్చు పడుతుంది, ఒక కేసు పడంగానే చుచ్చు పడతా ఉన్నది. మనం ఇక పెద్ద పోటుగా లెక్క నా నంబర్ బ్లాక్ లిస్ట్లే ఇక ఎప్పుడు కూడా నా నంబర్ ఎట్లుంటుందో తెలుసా, నా నంబర్ డెలివరీ అయినా కానీ వాట్సాప్లో పంపించిన డెలివరీ అయినా కానీ ఇక కనబడేది ఇగో 2 నంబర్లు పైన అనే వాణియే. ఈడో పెద్ద మొగోడు దీనికి ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పక్త ఏం లేదు ఇగో ఏం లేదు ఇలా అది పెట్టుకొని రిపీటెడ్ పెట్టుకొని లూప్లో పెట్టిపోతాడు ఇక పత్తకు లేకుండా. ఇప్పుడు కట్ చేసినట్టుండు లూప్లో నడుతూనే ఉన్నది ఇంకా. ఇగో ఇది చూడు ఇది మన పోటుగా అంతాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీ పెట్టు, నువ్వు పేపర్ పెట్టుకో, నువ్వు ఛానల్ పెట్టుకున్నావు, ఒకటి కాకపోతే 4 పెట్టుకున్నావుగా. ఇడు అంటాడు ఇక తీర్మానం వలన నీకు ఛానల్ ఉంది, నాకు ఛానల్ ఉంది, నీకు పేపర్ ఉంది, నాకు పేపర్ ఉంది. మా గురువు గారు సిగ్గుండాలే వేద అవులేగా, కొట్లాడాల్సింది అధికారంలో ఉన్నోని మీద కొట్లాడాలి హౌలేగా అని. చెత్త నా కొడుకు చెత్త పనులు చేసుకుంటా ఎక్కడెక్కడ దాపరైనారు మోపైనారు ఎక్కడైనా బతుకు గంగలవు మనిషి నువ్వు కథ నువ్వు లెక్క అని చిల్లరేసాలు వేసుకుంటే ఇంకా జర్నలిస్ట్ ఈ ఒక విషయం ఒక్క విషయం నిన్న ఎంత బూతులు మాట్లాడుతాడు వీడు. లా కొడుకులు అంత తిడతాడు ఎడబడతాడే. అరే నువ్వు చిల్లరగా నిన్నెవడరా జర్నలిస్ట్ అన్నది, అసలు నిన్ను జర్నలిస్ట్ అన్నది ఎవడు? ఇగో ఈ లాస్ట్ దాకా చూడుర్రి. ఇగో ఈ వీడియోనే ఆ ముదిరాజు బిడ్డ మాట్లాడుతూ ఉంటే Mrs. Paribon, how do we become more creative? చెప్పాను అమ్మని పెళ్ళాన్ని తిడతారా? మా అమ్మ రాజకీయం చేస్తున్నా, మా ఆయన రాజకీయం చేస్తున్నానే. అమ్మని పెళ్ళని ఎవరు తిట్టిరన్నా? ఏ లంజోడికి ఇచ్చిండో ఆ లంజోడికి తెలుసు. 100 మందిలో మహేష్ గారు ఒక్కరికి అమ్మని పెళ్ళాన్ని తిడతారా? మా అమ్మ రాజకీయం చేస్తున్నా, మా ఆయన రాజకీయం చేస్తున్నానే. అమ్మని పెళ్ళని ఎవరు తిట్టిరన్నా? ఇది ఏ లంజోడికి ఇచ్చిండో ఆ లంజోడికి తెలుసు. రేపు ఇప్పుడు మన ప్రజల ముందు మాడతా ఏ లంజోడికి అయితే రోజు బొచ్చు మాట్లాడతావు. నీ ప్రజల ముంగట నా బొచ్చు ఉన్నది నీ దగ్గర మాట్లాడడానికి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది నా బొచ్చు సబ్జెక్ట్ అని ప్రజల ముంగట మాట్లాడతారు. ప్రజలట ఊరికొచ్చి ఈయనకేమైనా గీత పడ్డా కానీ ఎవరు ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ అట్ట కారు వేసుకుని నా బొచ్చుకు తీట పట్టిందని, కేసీఆర్ బొచ్చుకు తీట పట్టిందని నీ కోసం ఫామ్ హౌస్ నుంచి కారు వేసుకొని బయటకు ఏది ఫామ్ హౌస్ నుంచి కారు వేసుకొని క్యూనిస్ ఆఫీస్ కోడ్కి వచ్చి మా మహేష్ గార్సేని ఎందుకు మాట్లాడినావు బొచ్చుగా నువ్వు ఈకలో ఈకంతా అని కేసీఆర్ ఎంటికలు ఊసిపోతే చూసినావా? ఆ ఊసిపోయిన ఎంటికల్లో నువ్వు ఒక ఎంటికే కానివి, నువ్వు పెద్ద లెక్కన. తీర్మానం లాంటి వాడినే చాకచక్యంగా ఎంత పక్కకెట్టాలని అంత పక్కకెట్టే ప్రయత్నం చేసిర్రు. నువ్వు బొచ్చు కానీ నువ్వు ఈకలో ఈక కానివి. ఇంకా మునుగోడు ఎమ్మెల్యే ఒక కేసు పెడితే గిరా కొట్టుకున్నావు నువ్వు. దానికి ఇంకా ఏం మాట మాట్లాడుతాడు చూడ్రి ఒకసారి. ఇప్పుడు భారత్ యువసేన ఫ్రంట్ లైన్ లో నువ్వు మహేష్ గాడ్సే ఉండాలా లేకపోతే నేను వచ్చి చెప్పాలా భారత్ యువసేన గురించి? ఊరందరూ లంగాలని ప్రూవ్ చేసిన మళ్ళీ మహేష్ గారు లంగాన్ని ప్రూవ్ చేయమను. ఏ రెడ్డి అని ఉచ్చదాగి మాట్లాడుతూ చెప్పాలి. అరే ఉచ్చల్లాయనోడా నువ్వెవడివి నా కోనికి కొట్టాం కానీ నీ గురించి ఎందుకు ప్రూవ్ చేయాలి? నీ గురించి ఎందుకు ప్రూవ్ చేయాలి? దేనికి ప్రూవ్ చేస్తాడు? మన అంగివే మనం ఇప్పుడు మన బాడీ మీద టీషర్టే కరెక్ట్ ఉండదు. మన దేని మళ్ళా నీ గురించి ఎందుకు మాట్లాడతారా హౌలేగా? దేడిది మాకు నా కొడుకులారా ఎక్కడ మోపోతారా ఈ జర్నలిస్టులు అని చెప్పుకుంటా. మరి దమ్ము ధైర్యం ఉన్నావు నేను ఒక్క అమ్మకే పుట్టినా అనుకుంటే ఫోన్లో వాటి సమాధానం చెప్పచ్చు కాదురా. తమాషాలు చేసుకుంటా యూట్యూబ్లో వాడి పిచ్చి నకరాలు చేస్తున్నారు దొంగ నా కొడుకులారా. తమాషాలు చేసుకుంటా అమ్మనా బూతులు తిట్టుకుంటా యూట్యూబ్లో తలగవాడి అమ్మనా బూతులు ఎవరి వాడు తనని తిట్టుకుంటా ఒక ఎమ్మెల్సీని పట్టుకొని ఒక బీసీ బిడ్డను పట్టుకొని తమాషాలు చేసుకుంటా నకరాలు చేస్తున్నారు. వీరికట సమాధానం చెప్పాలట. అంత పెద్ద మొగోని అయితే మరి ఏమైంది? ఓ పార్టీ పెట్టు, రాజకీయ పార్టీ పెట్టు. బీసీలు ముదిరాజులకైతే ముదిరాజులకి అధ్యక్ష పదవి. నువ్వు స్వచ్ఛమైన బీసీ బిడ్డ అంటున్నావు కదా, నువ్వు ఇరగదీసిందేముంది దొంగ నా కొడుక? తమాషాలు చేసుకుంటా మళ్ళీ నేను చెప్తున్నా కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఫోన్ లావట్టి సమాధానం చెప్పాలి. నువ్వు ఎప్పుడు చేసినా నేను లావటానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎప్పుడు లావట్టినా, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను లావటానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు మొగోని అయితే ఫోన్ చేయరా.
నీకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ వీడియో నువ్వు చూస్తావని తెలుసు. నువ్వు మొగోను అయితే ఫోన్ చేయి. లేదు నేను ఆడంగా ఉన్నా, నేను ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేయా, నాకు కొజ్జాట్ అయిపోయా అనుకుంటే నువ్వు ఫోన్ చేయకంతే.